హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవ. సో ఏపీ బిఆర్ అంబేద్కర్ 5th క్లాస్ గురుకులాలు 5వ తరగతి గురుకులాలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది అడ్మిషన్స్ కోసం, ఎంట్రన్స్ టెస్ట్ కోసం. ఇప్పుడు వాటికి ఆన్లైన్లో దరఖాస్తు ఎలా చేసుకోవాలో, అప్లై ఎలా చేయాలో వీడియో అయితే చూద్దాం అనమాట. సో ఇది మన అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్లో మనకి ఇక్కడ మీరు చూసుకుంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అని కనబడుతుంది కదా, ఆ ట్యాబ్లో మనకి ఈ అంబేద్కర్ గురుకులాలతో పాటుగా వచ్చే ఎంసెట్ కానివచ్చు, ఐసెట్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్క ఎంట్రన్స్ టెస్టుల యొక్క వెబ్సైట్ లింకులు అన్నీ ఇందులో ఉంటాయి. మీరు ఇక్కడ నుంచి వీటిని అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఈ వెబ్సైట్ బుక్ మార్క్ అయితే సేవ్ చేసుకోండి అండ్ వీడియో ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. దాని తర్వాత ఎలా అప్లై చేయాలో చూసిన తర్వాత నుంచి మీరు అప్లికేషన్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు అక్కడ నుంచి వస్తే ఇక్కడ మనకి వెబ్సైట్ లింక్ ఉంది కదా, పక్కన క్లిక్ హియర్ మీద క్లిక్ చేయగానే ఇది అఫీషియల్ సైట్లోకి తీసుకువెళ్తుంది మిమ్మల్ని. ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్ అని కనబడుతుంది కదా, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే క్లియర్గా కనబడుతుంది ఏపీ బిఆర్ఏజీ 5th అడ్మిషన్స్ నోటిఫికేషన్ అని చెప్పేసి. ఇంటర్మీడియట్ కూడా ఉంది కానీ ఇంటర్ ఇంకా రాలేదు, ప్రజెంట్ 5th మాత్రమే ఇచ్చారు. సో ఇంటర్ రాగానే మరి మా వీడియో అప్డేట్ అయితే ఇస్తాను. సో ప్రస్తుతానికి ఇప్పుడు మనం ఈ 5th క్లాస్ దానికి ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఆన్లైన్ అప్లికేషన్స్ ఉంది కదా, ఇక్కడ మనం క్లిక్ హియర్ దగ్గర క్లిక్ చేయగానే మీకు ఇది ఈ పేజ్లోకి తీసుకువెళ్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాలి. మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయగానే డీటెయిల్స్ డిఫాల్ట్గా కొన్ని రావడం అయితే జరుగుతాయి. సో మనం ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే స్టూడెంట్ నేమ్ అడుగుతుంది. మీరు ఎవరైతే అప్లై చేస్తున్నారో అప్లై చేసే ఆ విద్యార్థి యొక్క పేరు ఇక్కడ మీరు యాజ్ పర్ ఆధార్ ప్రకారం నీట్గా క్లియర్గా తప్పులు లేకుండా ఎంటర్ చేయండి. తర్వాత నేమ్ ఆఫ్ ద ఫాదర్ దగ్గర అభ్యర్థి యొక్క స్టూడెంట్ యొక్క ఫాదర్ నేము, మదర్ దగ్గర తల్లి పేరు అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అప్లై చేసేది బాబ్ అయితే బాయ్ దగ్గర క్లిక్ చేయండి, గర్ల్ అయితే గర్ల్ దగ్గర క్లిక్ చేయండి. తర్వాత మీ యొక్క ఫోన్ నెంబర్ ఇవ్వండి, వర్కింగ్ కండిషన్ ఉన్న ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఎందుకంటే దీనికి సంబంధించిన అప్డేట్స్ కానివచ్చు, ఎగ్జామ్ డేట్స్ కానీ, హాల్ టికెట్స్ వచ్చిన ప్రతిసారి కానీ మనం చెక్ చేసుకోకుండా మొబైల్కి ఇంటిమేషన్ కూడా రావడం జరుగుతుంది. తర్వాత మన యొక్క నేటివిటీ జిల్లా అనమాట, మనం ఏ జిల్లాకు చెందిన వాళ్ళం ఇక్కడ మీరు ఒక జిల్లా నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క క్యాస్ట్ అనమాట, మీ యొక్క క్యాస్ట్ ఓసీ అయితే ఓసీ ఇవ్వండి. బీసీలో సబ్ కేటగిరీస్ అయితే ఇక్కడ ఇచ్చారు, ఈ బీసీకి సంబంధించి సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఎస్సీ ఎస్టీ అయితే దానికి సంబంధించిన ఇవి కూడా ఇచ్చారు వివరాలు కూడా, అక్కడ మీ వివరాలు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అందులో సబ్ క్యాస్ట్ కూడా అడుగుతారనమాట. సో ఓసీలో మనం సబ్ క్యాస్ట్ ఇది ఇచ్చాము, అలాగే మీ బీసీ అయితే బీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, దానికి సంబంధించిన సబ్ క్యాస్ట్లు ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనమాట, అభ్యర్థి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుని ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత రైస్ కార్డ్ నెంబర్, రేషన్ కార్డ్ లేదా రైస్ కార్డ్ అన్నారు అంటే మన పాత రేషన్ కార్డ్ అయినా ఇవ్వచ్చు, లేదా కొత్తగా జగన్ ఇచ్చిన రైస్ కార్డ్ అయినా ఇవ్వచ్చు, ఏదైనా సరే నెంబర్ ఇవ్వచ్చు. ఇవ్వకపోయినా పర్లేదు, ఇది మ్యాండేటరీ ఫీడ్ అయితే కాదనమాట. తర్వాత స్టూడెంట్ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. స్టూడెంట్ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క ఆదాయం 1,00,000 కంటే తక్కువ ఉందని అడుగుతుంది, క్లియర్గా వినండి. సో యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్ ఈజ్ బిలో 1 lakh. సో 1,00,000 కంటే తక్కువ అడుగుతుంది కాబట్టి మనం ఎస్ అని పెట్టాలి, అవునని. సో చాలామంది ఏంటంటే అది తెలియక నో అని పెడతారనమాట. సో ఎస్ అని పెట్టాలి, ఎందుకంటే 1,00,000 కంటే తక్కువ ఉందా అని అడుగుతున్నారు, అని ఉంది కాబట్టి ఎస్ పెట్టాలి. ఎస్ పెట్టగానే పక్కన ఇంకో ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో చాలామంది ఏంటంటే చాలా తక్కువ టైం ఉంది, నోటిఫికేషన్ పడిన విషయం కూడా మాకు తెలియదు, ఇన్కమ్ సర్టిఫికేట్ ఎప్పుడు వస్తుందో ఏంటో అని టెన్షన్ పడతారు. సో ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోయినా పర్వాలేదు, రైస్ కార్డు లేదా రేషన్ కార్డు అయినా సరే ఇక్కడ అప్లోడ్ అయితే చేయవచ్చు. ఆ అప్లోడ్ చేసే డాక్యుమెంట్ అనేది జేపీఈజీ ఫైల్ ఫార్మాట్లో ఉండాలి, 50 KB నుంచి 250 KB బిలో ఉండాలి. మొబైల్ అసలు ట్రై చేయొద్దు, సైట్స్ వర్క్ అవ్వు, ఏదైనా ప్రాబ్లం అయితే చాలా ఇబ్బంది అవుతుంది. కంప్యూటర్లో ట్రై చేయండి. ఒకవేళ మీ దగ్గర నెట్ సెంటర్ మీ అవైలబుల్గా లేకపోయినట్లయితే మా నెంబర్ అయితే డిస్ప్లేలో కనబడుతుంది కదా, ఆ నెంబర్కి వాట్సాప్ చేసి మీ డీటెయిల్స్ పంపిస్తే మేము అప్లై చేసి ఇస్తాము, ఫ్రీగా కాదు, ఛార్జెస్ అప్లై అవుతాయి. అంటే ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీ యొక్క అడ్రస్ కమ్యూనికేషన్ అన్నమాట. సో మీరు ప్రస్తుతం ఉన్న చిరునామా అన్నమాట. సో మీ యొక్క అడ్రస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన తర్వాత మీ యొక్క డోర్ నెంబర్తో సహా డోర్ నెంబర్ అండ్ మీ యొక్క వీధి అన్నమాట. తర్వాత మీ యొక్క ల్యాండ్ మార్క్, తర్వాత మీ యొక్క పిన్ కోడ్, మీ యొక్క మెయిల్ ఐడి కూడా ఆప్షనల్, మెయిల్ ఐడి కూడా ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదన్నమాట. తర్వాత రిజర్వేషన్కి సంబంధించిన వివరాలు ఇవన్నీ కూడా. సో ఆర్ యూ చైల్డ్ ఆఫ్ బేబీస్ కేటగిరీ సైనిక్ చిల్డ్రన్, అంటే మీ పాప లేదా మీ బాబు అనేది బానిస పిల్లల సైనిక ఉద్యోగుల ఎవరైనా అని చెప్పేసి ఉంటుంది. సో ఇవి కాకపోతే నో సెలెక్ట్ చేయండి. అండ్ మీరు ఆర్ఫన్, మీరు అనాథ అని చెప్పి అడుగుతుంది, అనాథ అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. మీరు అత్యాచారానికి బాధితురాలా, నో పెట్టండి.
దివ్యాంగుల ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటే కంపల్సరీ ఎస్ పెట్టుకోండి. సో వాళ్ళ యొక్క సదరం ఐడి అండ్ వాళ్ళు వినికిడి లోపమా, విజువల్, అది హీరింగా, ఆర్థోపెటిక్ అని అడుగుతుంది. సో ఏదైతే అది ఇవ్వండి అనమాట. ఇక్కడ ఏది లేకపోయినా మీ బాబుకున్న ప్రాబ్లం సింపుల్గా ఆర్థోపెటిక్ ఇచ్చేయండి, ఆర్థోపెటిక్ పర్సెంటేజ్ ఇచ్చేయండి. మిగిలినవన్నీ కూడా మనం ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తాం అక్కడ చెప్పొచ్చు, మాకు అక్కడ ఆన్లైన్లో చూపించలేదండి మాకు సంబంధించిన ప్రాబ్లం అనేది, అందుకే మేము ఆర్థో పెట్టినాం అని చెప్పి చెక్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కాకపోతే నో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు 4వ తరగతి 3వ తరగతి చదివిన డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం అండి. అండ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ స్టడీ మీరు ఏ జిల్లాలో కంప్లీట్ చేశారో అది కూడా రాయండి. తర్వాత స్కూల్ పేరు కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. మీరు 3వ తరగతి చదివింది 4వ తరగతి చదివిన యొక్క స్కూల్ నేమ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ప్రిఫరెన్స్ డీటెయిల్స్ అంటే డిస్ట్రిక్ట్ విచ్ క్యాండిడేట్ డిక్లేర్ ద అప్లైడ్ ద అడ్మిషన్ టెస్ట్. సో ఎగ్జామ్ పరీక్ష రాయడానికి మీరు ఎక్కడ కావాలనుకున్నారు ఎగ్జామ్ సెంటర్ అనేది రాయాలన్నమాట. కృష్ణా జిల్లా పెట్టుకుంటే కృష్ణా జిల్లాలో ఉన్న ఎగ్జామ్ సెంటర్లు చూపిస్తుంది. సో ఈ పక్కన కూడా ఊర్లు చూపిస్తాడు మనకి. సో మీ దగ్గరలో ఉన్న ఊరైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు ఎగ్జామ్ సెంటర్ పెట్టుకుని అడ్మిషన్ వచ్చేసరికి మనకి కృష్ణా జిల్లాలో కావాలా, ఏ జిల్లా కావాలా అంటే ఆటోమేటిక్గా మనం పెట్టిన జిల్లా బట్టే ఇది కూడా వస్తుంది అనమాట. సో మనం గుంటూరు జిల్లాలో ఎగ్జామ్ రాస్తే గుంటూరు జిల్లాకు సంబంధించిన అడ్మిషన్కి మనం అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కృష్ణా పెట్టాం కాబట్టి కృష్ణా జిల్లాలో ఉన్న స్కూల్స్కి మాత్రమే మనం అడ్మిషన్ అప్లై చేసుకోవడం కుదురుతుంది అనమాట. కృష్ణా జిల్లాలో మొత్తం 4 చూపిస్తున్నాయి అవైలబుల్గా. సో అవే ఇవన్నమాట, పామారు, రుద్రవరం, తిరువూరు, ఇలా రకరకాలు చూపిస్తుంది కదా. ఇవి ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి, ఖచ్చితంగా 4 ఇవ్వాల్సిందే. అంటే ఏవైనా పర్లేదు, మనకు నచ్చినవి ఒక 4 ఆర్డర్లో ఇచ్చుకుని ఒకసారి అప్లికేషన్ని స్పెల్లింగ్స్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా ఏంటనే వివరాలు మొత్తం జాగ్రత్తగా చెక్ చేసుకున్న తర్వాత ప్రివ్యూ కొట్టండి. ప్రివ్యూ కొట్టగానే మీకు ప్రివ్యూ అయితే కనిపిస్తుంది అనమాట. సో ప్రివ్యూ కొట్టగానే మనకి ఈ విధంగా అయితే కనబడుతుంది అనమాట. మనం పెట్టిన డీటెయిల్స్, అప్లికేషన్స్, ఫామ్స్ అన్నీ కనబడతాయి. సో ఒకసారి అన్నీ చెక్ చేసుకుని ఓకే అనుకున్న తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ చేయగానే మనకి సక్సెస్ఫుల్ అయితే అయిపోద్ది అనమాట. సో దీన్ని మళ్ళీ మనం చెక్ చేయాలంటే మనం ఇందాక ఇచ్చిన ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి గెట్ డేటా కొట్టగానే మన అప్లికేషన్ అయితే కనబడుతుంది. ప్రింట్ అయితే డైరెక్ట్గా రాదు. తర్వాత మనం ప్రింట్ తీసుకోవాలంటే మన ఆధార్ నెంబర్లు ఇవన్నీ కొట్టి లాగిన్ అవ్వాలి. కొట్టి గెట్ డేటా క్లిక్ చేయగానే మనం అప్లై చేసిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో నేను ఏదో జస్ట్ నార్మల్ కోసం అని చెప్పేసి ఫోటో ఇవన్నీ ఇలాంటివి అప్లోడ్ చేశాను. మీరు ఇలా అయితే చేయకండి ఎట్టి పరిస్థితుల్లో కూడా. మీ ఒరిజినల్ ఫోటోస్ అప్లోడ్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. దీన్ని ప్రింట్అవుట్ తీసుకుని జాగ్రత్తగా సేవ్ అయితే చేసుకోండి అనమాట. సో మళ్ళీ చెప్తున్న అప్లికేషన్లో ఏ ఒక తప్పున్నా జాగ్రత్తగా చూడండి. దీనికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి ఒకవేళ తప్పున్నా వెంటనే మరొక అప్లికేషన్ అయితే అప్లై అయితే చేసుకున్నాను అనమాట. సో తప్పుగా ఎంటర్ చేసి ఉంటే మీ దగ్గరలో ఉన్న అంబేద్కర్ గురుకులాన్ని డిస్ట్రిక్ట్ సంబంధించిన అప్లికేషన్ రిలేట్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ రిలేట్ చేసిన తర్వాత ఓకే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇన్ కేసు ఏమైనా తప్పులు పడితే కనుక మీరు మళ్ళీ మీ దగ్గరలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ లిస్ట్లో మన డేటా అయితే ఎంటర్ అయి ఉంటుంది. సో మీరు దీన్ని డిలీట్ చేయించాలి, అక్కడ దీన్ని డిలీట్ చేయించి అప్పుడు తర్వాత కొత్త అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పేసి వీళ్ళు చెప్పడమే జరిగిందనమాట. ఇలా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇందులో మీకు అప్లికేషన్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమన్నా అప్లికేషన్ సబ్మిట్ అవ్వకపోయినా ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కానీ మన నెంబర్ వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడమో లేదా నేను అప్లై చేసేవడం చేసి పెట్టగలుగుతాను. సో థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్. ఇలాంటి డీటెయిల్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. ఇలా ఒకటే కాదు, ఎంసెట్ కానీ అవచ్చు, ఐసెట్ కానీ అవచ్చు. ఇప్పుడు మనకి ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 months కూడా కంటిన్యూస్గా మనకి అడ్మిషన్సే ఉంటాయి. 5th class కానివచ్చు, 6th, 7th కానివచ్చు, ఏపీఆర్ఎస్ కావచ్చు, ఇంటరీ కావచ్చు, ఇలా ప్రతి ఒక్కటి ఉంటుంది. సో అలాంటి ప్రతి అప్డేట్ మీరు పొందాలంటే